నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను దేవిక. భారత్ దాయాది దేశం పాకిస్తాన్ కు వరుస షాక్లు తగులుతూనే ఉన్నాయి. భారత్ పై జరిగిన ఒక్క పహల్గామ్ ఉగ్రఘటన ఇప్పుడు ఆ దేశం మొత్తంపై ప్రభావం చూపిస్తుంది. భారత్ దెబ్బకు ఏకంగా ఆ దేశమే విడిపోయే స్థాయికి ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయి. ఇక విషయంలోకి వెళ్తే, అవును, నిజంగా పాకిస్తాన్లోని బలూచిస్తాన్ అనే ప్రాంతం పాకిస్తాన్కి గట్టి షాక్ ఇచ్చింది. ఇన్నాళ్లుగా తన ఎదుగుదలను పాక్ చైనా ప్రభుత్వాల పెత్తనంతో తాము మరుగున పడ్డామని, మా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే తాము పాకిస్తాన్ దేశం నుంచి విడిపోవాల్సిందే అని తేల్చి చెప్పేశాయి. దీంతో పాకిస్తాన్కు బలూచిస్తాన్ గట్టి షాక్ ఇచ్చింది. తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కూడా సిద్ధమవుతున్నామని పార్లమెంటు జాతీయ చిహ్నం ఫోటోలను షేర్ చేసింది. పాకిస్తాన్ కు ఇన్నాళ్లు పక్కలో పోటులో ఇబ్బంది పెట్టిన బలూచిస్తాన్ ఇప్పుడు ఏకంగా తాము విడిపోతున్నామంటూ ఆ దేశానికి షాక్ ఇచ్చింది. పాక్ నుంచి విడిపోయి బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించినట్లు ప్రకటించింది. ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామంటూ తెలిపింది. క్వెట్టాలోని కొత్త పార్లమెంట్ ఫోటోలు, జాతీయ చిహ్నం, జాతీయ గీతాన్ని కూడా షేర్ చేసింది. భారత్ సహా ఇతర దేశాలు తమ దేశంలో ఎంబసీలు ఏర్పాటు చేయాలని బలూచిస్తాన్ కోరింది. పాకిస్తాన్ నుంచి స్వతంత్రం కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న బలూచిస్తాన్ ఇప్పటికీ విముక్తి పొందిందని తెలిపింది. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి చూసారా ఎలా తయారైంది అంటే, తెలుగులో ఒక సామెత గుర్తుకు వస్తుంది. పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. సరిగ్గా భారత్ ని రెచ్చగొట్టి యుద్ధం చేయించుకొని పాక్ రెండుగా చీలిపోయింది. భారత్ పై పెంచుకున్న అక్కసుతో పాక్ అడ్డంగా లాస్ అయింది. ప్రస్తుతం పాక్ ఆ దేశంలో ఏం జరుగుతుందో వాళ్లకి అర్థం కావడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఉత్తరాన ఏర్పడిన కుంపటిని ఎలా ఆర్పుకోవాలో తెలియక తలపట్టుకుంటోంది పాకిస్తాన్ దేశం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇటీవలే పాకిస్తాన్ ట్రైన్ ని హైజాక్ చేసిన బలూచ్ రెబల్స్ ఇప్పుడు ఏకంగా సొంత దేశాన్నే ప్రకటించేసుకున్నారు. వాళ్లే డిసైడ్ చేసేసుకున్నారు. ఇది పాకిస్తాన్ కి అతిపెద్ద సమస్యే. ఎందుకంటే పాకిస్తాన్ లో 44% బలూచిస్తాన్ ఉంది. అది కొత్త దేశంగా మారితే పాకిస్తాన్ వెన్ను విరిగిపోయినట్లే. అప్పుడు పాకిస్తాన్ కనీసం భారత్ వైపు చూడ్డానికి కూడా ధైర్యం చాలదు.